హాయ్ నమస్తే, నేను మీ శ్రీనివాస్ గౌడ్, ప్రైమ్ 6 కరీంనగర్. ప్రస్తుతం అయితే మనం బస్ స్టాండ్ ఆవరణలో అయితే ఉన్నాము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సమ్మెను అయితే పూర్తి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ బోర్డు అనేది మాకు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు మాకు ఇవ్వాలి, ఆర్టీసీలో తిరుగుతున్నటువంటి బస్సులు సిటీ బస్సులే కావచ్చు లేకుంటే ఆర్టీసీ బస్సులే ఫ్రీ బస్ అనేది తీసేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మమ్మల్ని ఆదుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో మా భవిష్యత్తులో మా ఆటో సంఘాలు అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను చేపడుతుందని చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆటో బంద్ పిలిపిడి చేయడం జరిగింది. అదే కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బంద్ను విజయవంతం చేసిన మా ఆటో డ్రైవర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ప్రభుత్వం తలపెట్టిన స్కీములో భాగంగా మేము ఈరోజు డిమాండ్లను నెరవేర్చకపోవడానికి కారణంగా ఈరోజు మేము బంద్కు రోడ్ ఎక్కడం జరిగింది. ఈ బంద్లో భాగంగా మాకు ఇస్తానన్న సంవత్సరానికి 12,000 ఇవ్వడం లేదు. అదేవిధంగా మాకు ఆటో లైసెన్స్ లేకుండా ఈ గవర్నమెంట్ ఆటో లైసెన్స్ లేకుండా మాకు గుర్తింపు లేకుండానే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆటో లైసెన్స్ను పునరుద్ధరణ చేసి మా ఆటో లైసెన్స్ మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము ఆటో డ్రైవర్ల పక్షాన. మరి అదే కాకుండా మూడవది, ఆటో కార్మిక మాకు సంక్షేమ బోర్డు కల్పిస్తా అన్నారు, దాన్ని కూడా మాకు అది కూడా ఇవ్వాలి. ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు, అది కూడా అటే అయిపోయింది. గత 3 సంవత్సరాల బట్టి 12,000 రూపాయలు ఇస్తానన్నది గవర్నమెంట్, ఇప్పటికే 12 పైసలు కూడా ఇవ్వలేదు. మీరు 12 పైసలు ఇవ్వకున్నా పర్లేదు, మా జీవనోపాధి 3 సంవత్సరాల బట్టి మేము అటో ఇటో కొట్టుకుంటానో మత్తుకుంటానో, మా పిల్లలను మేము చదివించుకుంటానో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా 230 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినా కూడా ఇక ప్రభుత్వం అయినా మా మీద ఏదన్నా జాలి చూపి మాకు ఏదన్నా మార్గం చూపిస్తుందనే ఆలోచనలో కొత్తగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు అనేది కొత్తగా స్టార్ట్ చేసింది. దాంతో కూడా ఇంకా ఏం లేకుండా ఆటో వ్యవస్థ కనుమరుగే అవకాశం ఉంది. దీన్ని గవర్నమెంట్ ఆలోచించి ఇప్పటికైనా మా మీద దయచేసి ఇట్లాంటి మా పొట్టగొట్టే ఒక కార్యక్రమాలు చేయకుండా మాకు అనుకూలంగా మా భార్య పిల్లలు జీవనోపాధి సాగించేటట్టు ఈ గవర్నమెంట్ ఏదన్నా మాకు విఘ్నమైన చొరవ చూసుకొని మాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశాభావంతో ఈరోజు ఈ బంద్ ముఖ్య లక్షణం ఏంటంటే మాకు బంద్ చేయాలనే కోరిక లేదండి. ఒక్కరోజు నడుపుకుంటేనే 500-1000 రూపాయలు వచ్చే కార్యక్రమంలో ఇడిచిపెట్టి ఈరోజు పైసలకు ఆశించకుండా స్వచ్ఛందంగా మా తెలంగాణ ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డెక్కి ఇలా బంద్ చేస్తారంటే మా కష్టార్జితంగా పోయినా పర్లేదు కానీ మాకు ఇచ్చే డిమాండ్లను మేము నెరవేర్చుకున్నామన్న ఆశతోనే ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దీన్ని కూడా తక్షణమే మాకు గవర్నమెంట్ ఇస్తానన్న హామీలను నెరవేరుస్తుందని ఈ ఆటో డ్రైవర్ల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంతగిరి సంపత్తి అడ్డటు అధ్యక్షుడు. ఇంకొక విషయం అయితే ఈ సమ్మె వలన అయితే ప్రజలైతే ఇబ్బందులకు గురవుతారు. ఆ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? మీ ఆటో సంఘాల తరఫున చాలా ప్రజలైతే ఇబ్బందులు పడుతారు ఆటోలు లేక, ప్రస్తుతానికి వాళ్ళకు పోవడానికి. ఈరోజు ఈ ఒక్కరోజు బంద్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులందరికీ మరి అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ములకు తెలియగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ స్వచ్ఛందంగా మా బంద్లో మేము పాల్గొని ఎవరికైనా ఇబ్బంది అయినా హాస్పిటల్కి పోయినా లేకపోతే ఏదైనా కారణాల వల్ల వాళ్ళకు ఎమర్జెన్సీ పనులు ఉన్నా మరి దేవాలయాలకు పోయినా ఎక్కడికి పోయినా మేము వాళ్ళకు వెసులుబాటు ఇచ్చి వాళ్ళను ఇబ్బంది కలగకుండా పంపిస్తున్నాం. మా ఆటో సోదరులు కూడా దీనికి సహకరించి అందరినీ ఎవరి గమ్యానికి వాళ్ళను పంపే విధంగా అన్ని అడ్డాల మీద మా అధ్యక్షుని ఆదేశం మేరకు మేము అందరికీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు వరకు ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయగలిగినాం. ఏం పేరండి? అన్న, నా పేరు కొత్తూరు రఘు, నేను కరీంనగర్ డిస్టిక్ ఉపాధ్యక్షుడిని. నా పేరు కొత్తూరు రఘు అన్న. ఈరోజు బంద్ రోజు గురించి మా అందరూ కూడా మా ఆటో డ్రైవర్ల సోదరులు అందరూ 120 అడ్డాల మీద మా ప్రెసిడెంట్ గారు కానీ ఉపాధ్యక్షులు కానీ అందరూ కూడా వీడికి వచ్చినందుకు బంద్ గురించి ప్రకటించి మేము చేసినందుకు మా అధ్యక్షులు చేసిన ప్రకారంగా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామన్నా. వచ్చేపోయే ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా కూడా హాస్పిటల్ అన్నాం కానీ ప్లస్ దేవాలయాన్ని కానీ టెంపుల్స్ అనేది మేము పంపిస్తున్నామన్నా. ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? మేము డిమాండ్ ఏంటంటే మేము ఒకటి చెప్తున్నాం అన్న, నేను కరీంనగర్ నుండి మేము పుట్టి పెరిగిన మా కరీంనగర్ గడ్డ మీద ఒకప్పుడు ఎంపీ పొండే ప్రభాకర్ గారు బండి ఆపుతానంటే ఢిల్లీ ఉన్న ప్రభాకర్ గారు ఆటోలను విడిచిపెట్టిన రోజు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. 2 వీలర్ అనేది 2 వీలరు 4 వీలర్ పెడతాడు, 3 వీలర్ లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతానన్నా. మీరు ఎప్పుడైనా కూడా పొన్నం ప్రభాకర్ గారు మేము దయచేసి చెప్తాను,
మేము మీకోసం మీరు మా గడ్డ మీద పుట్టి మా గడ్డ మీద మిమ్మల్ని చూసుకొని మేము బతికిన వ్యక్తులం మమ్మల్ని ఇబ్బంది పెట్టకన్నా మాకు వేరే ఏమేం కోరుతలేము మేము ఆటో డ్రైవర్లో మేము ఇక్కడ బతుకుతాను ఇక్కడనే ఉంటాను మేము డిమాండ్లు ఏమి అడుగుతలేము వ్యతిరేకంగా పనులు నడుపుతలేము మీరు ఇచ్చిన హామీలనే మాకు ఇవ్వండి మేము డిమాండ్ కోరుతలేము మాకు హాస్పిటల్ అని వేరే అని మేమేం కోరుతలేము మీరు 12,000 రూపాయలు ఇస్తాను 12,000 రూపాయలు ఇవ్వండి మాకు వేరేమీ అడుగుతలేము మాకు సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేయండి ఇంకొకటి ఏంటంటే మాకు ఇందిరా మిల్లు లేని వారు చూసి ఇందిరా మిల్లు మాకు ఇచ్చేయండి ఇంకా వేరే ఆచరణ మాకు లేదు గారు రేవంత్ రెడ్డి గారికి అయినా కూడా పొన్నం ప్రభాకర్ గారు నేను చెప్తాను దయచేసి చెప్తానా మాకు మేము చెప్పిన డిమాండ్లు మాకు నెరవేర్చండి కానీ తప్ప మాకు వేరే ఆలోచన లేవు మాకు వేరే ఉండదు మనకు ఛార్జింగ్ బండ్లను మీరు పెడతానన్నా మా పొట్ట కొట్టకండి మేము ఆటో మీదనే బతికేది మా కుటుంబాన్ని చదువుకుంటాం మా పిల్లలు కానీ మా చదువులు కానీ మా భార్యను మా తల్లిదండ్రులు మేము చదువుకుని వాళ్ళ గురించి మేము పోరాడుతున్నాం వాళ్ళ తిండి గురించి మేము పోరాడుతున్నాం తప్ప మేము భూములు ఆశ మేము అడుగుతలేము మేములా మా గురించి మేము కష్టపడతాం తప్ప మేము ఏం అడుగుతలేము మా గురించి మీరు కొంచెం కష్టపడండి కొంచెం ఆలోచించండి మీరు పొన్నం ప్రభాకర్ గారు దయచేసి చెప్తాను చేతులే మొక్కుతాను మీకు దయచేసి చెప్తాను మేము వెంటనే సిటీ బస్సులు అనేవి కరీంనగర్లో పూర్తి స్థాయిలో ప్రారంభమైనాయి మరి భవిష్యత్తులో చూస్తే ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ ఆటోలు అనేవి చూస్తే తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నది దీని మీద ఏం చెప్పారు? ఒకటే నేను చెప్తాను సార్ ఒకటే మీరు సిటీ బస్సులు పెట్టిండ్రు సిటీ బస్సులు పెడితే మా కడుపు కొట్టకండి మీరు కడుపు కొడతాను మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీరు సిటీ బస్సులు పెడితే ఏమవుతుంది ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు ఒక 10,000 మంది ఆటో డ్రైవర్లు మేము ఇడుండం మేము ఆటో డ్రైవర్లు కక్ష కట్టుకొని మేము ఇబ్బంది పెడతాను తప్ప మీరు సిటీ బస్సులు పెట్టి మీరు ఏం లాభపడతాను ఎవరు బాగుపడతాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఏం చేసిందా ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము చేతులే మొక్కేది మీకు ఓట్లేసినాం మేము ఈరోజు మిమ్మల్ని నమ్మే ఓట్లయితే మాకు ఏం లాభం జరగలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము అందరం మాకు ఇష్టమే టీఆర్ఎస్ని పక్క పెట్టి మీకు మేము ఓట్లేసినాం మాకు జరిగిన లాభం ఏమున్నది రోడ్డు మీద బతుకుతాను ఆటోల వల్ల కానీ ఓలో కానీ వాటి మొత్తం బంద్ పెట్టి మాకు ఆటో డ్రైవర్లకు మా పక్షాన మాకు చనిపోయిన వారికి బీమా పథకం 5 లక్షల రూపాయలు మాకు ఇండ్లు కానీ సంక్షేమ బోర్డు కానీ మాకు ఏర్పాటు చేయండి మీ సందా మాకు ఏమయ్యకండి మాకు డీజిల్ వాళ్ళు వచ్చే దాంట్లో 50 పైసలు మా పక్కన పెట్టి ప్రైవేట్ కన్నా మీరు పెట్టకుండా మా మీద కక్ష పట్టకుండా మాకు చేయాలని చెప్పి దయచేసి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వం అయితే అంటే మంత్రి గారు ఉండేది ఒక అనౌన్స్మెంట్ వచ్చింది మీ ఇదివరకు ఉన్న ఆటోలకు ఈవీ ఆటోలుగా మార్చుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేస్తా అన్నది దానివల్ల మీకు అంటే ప్రాబ్లం అవుతుందా మంచి జరుగుతుంది అనుకుంటారు మరి ఎట్లా ఉంటుంది? ఒకటే చెప్తాను సారు మాకు చేయవచ్చు మేము యువకులం మాకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ కదా వాళ్ళు జమాన్ నుంచి మా తండ్రులు కానీ వాళ్ళు కానీ అంటే జనరల్ చెప్తాను 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళని కూడా ఆలోచించారా మీరు ఈ ఆటోలు పెట్టేందుకు మాకేదైనా ఉపాధి కల్పించండి మాకేదో ఇల్లు ఇప్పియండి మాకేదైనా ఇన్సూరెన్స్ కానీ మీకు ఇప్పుడు ఉన్న ఆటోలకి ఈవీగా కన్వర్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే ఆర్థికంగా మీకు భరోసా ఇచ్చింది కదా దానివల్ల మీకు అంటే మంచి జరగదా? దానివల్ల అంటే మాకు ఓకే మరి మా సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 15 రోజులు 20 రోజుల కింద మేము కలెక్టరేట్ ముందు ధర్నా చేసినాం దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వివిధ రకాలుగా ప్రభుత్వంకు మా యొక్క సమస్యలను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ కరీంనగర్ జిల్లాలో బంద్ను ప్రకటించినాం బంద్ 100% సక్సెస్గా నడుస్తూ ఉంది మరి కరీంనగర్ జిల్లాలో మేము ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఇదే ఊరు కాబట్టి ఇదే కరీంనగర్ కాబట్టి అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో 7,50,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మరి 7,50,000 మంది ఆటో డ్రైవర్లకు కనీసం 7 నిమిషాల టైం ఇచ్చి మా సమస్యలు వినేంత ఓపిక లేదా కనీసం 7 నిమిషాలు మా డిమాండ్లను విని మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత నీకు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏదో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినామని ఎక్కడో కాన్ఫరెన్స్తో కూర్చొని మాట్లాడి నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టు మీ డిమాండ్లన్నీ ఒప్పుకుంటామని చెప్పేసి నేను ఒక్కటే అడుగుతున్నా ఇలా మన రవాణా శాఖ మంత్రి గారు మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీడియా అంతా మీ దగ్గర వచ్చి కూర్చుంటుంది కదా ఆ మీడియా ద్వారా ఎందుకు చెప్తలేరు అంటే మా ఆటో డ్రైవర్లను మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పేసి మేము అంటున్నాం ఇవాళ ఏదో తెల్ల కాగితం మీద ఏదో కమిషనర్ గారు ఈ చర్చలు సఫలమైనని చెప్పేసి రాపి సంతకం పెట్టినట్టు మాకు చూపెడతా ఉన్నారు కనీసం ఒక లెటర్ హెడ్ లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లెటర్ లేదా ఆ లెటర్ మీద రాసి మాకు ఎందుకు ఇస్తలేరు అంటే ఇది కూడా రేపు ఇప్పుడు ఈ సమ్మె జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసిర్రు 100% విచ్ఛిన్నం చేసిర్రు కానీ కరీంనగర్ జిల్లాలో ఐక్యంగా ఉన్న ఆటో డ్రైవర్లం
100% బంద్ను పాటిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మాకు రావాల్సినటువంటి 12,000 రూపాయలు, మాకు రావాల్సినటువంటి ప్రమాద బీమా, మాకు రావాల్సినటువంటి సంక్షేమ బోర్డు, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మేము ఆటో నడుపుకొని బతుకుతుంటే మా పొట్ట మీద కొట్టే విధంగా 2 వీలర్ ర్యాపిడోనట మానముందా కనీసం? ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, ఇంకోళ్ళకి కానీ వైట్ ప్లేట్ మీద 2 వీలర్కు పర్మిషన్ ఇచ్చి మా పొట్ట కొడుతుర్రు. ఫ్రీ బస్సు పెట్టి అట్లా చంపెత్తురు. ఇప్పుడు 2 వీలర్కు పర్మిషన్ ఇచ్చి ఇట్లా చంపెత్తురు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను ఉంచదలుచుకున్నారా, వీళ్ళందరినీ మాయం చేయదలుచుకున్నారా? ఫస్ట్ అదొక క్లారిటీ. ఇంకొక విషయం, గవర్నమెంట్ నుండి అయితే ఒక అనౌన్స్మెంట్ అంతకుముందు ఈవీ వెహికల్స్ అంటే మీకు ఉన్న వెహికల్స్కి ఈవీ వెహికల్గా కన్వర్ట్ చేసుకోవడానికి 1,50,000 రూపాయలు అనేది ప్రతి ఆటో కార్మికునికి ఇస్తా అనేది అయితే రవాణా శాఖ మంత్రి అయితే చెప్పారు. దీని మీద ఆయన చెప్పింది ఏంటిది? ముందుగా హైదరాబాద్లో 1,50,000 ఇస్తాం ఈవీకి కన్వెంట్ కమ్మంటుండు. అది ఇప్పుడు కాదు, ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఈవీకి కన్వెంట్ కమ్మని చెప్పేసి వాళ్ళు కూడా అప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త వెహికల్ కొనుక్కుంటే మరి వానికి ఎందుకు ఇస్తలేరు సబ్సిడీ? ఇది ఒక పెద్ద కుంభకోణం తప్ప ఇంకొకటి. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర కోట్లు తీసుకొని ఢిల్లీకి కప్పం కట్టడానికి మాత్రమే వీళ్ళన్నీ నాటకాలు చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు మేము ఎట్లా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు, ఉన్న కాడికి దోసుకుందాం, ఇంట్లో దాచుకుందాం అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటున్నామంటే మామూలు ఆటో డ్రైవర్లను ఎంత మాట్లాడుతున్నాం అంటే మాకు ఎంత మంటుండాలి, మా కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతుండాలి, మా మనసు ఎంత బాధపడుతుండాలి, ఆలోచించాలి. మొన్నటిదానికి ఏమన్నారు, ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని. ఇలా ఏ రాజకీయ పార్టీ ఉంది ఇక్కడ? ఏ రాజకీయ పార్టీ ఉందని దిగచ్చి మీరు రాత్రి చర్చలు సఫలమైనని చెప్పేసి ఎంతమందిని కొన్నారు? ఓకే, చర్చలు సఫలమైనవి మీరు చెప్పచ్చు కదా పత్రికా ముఖంగానే అడుగుతున్నాం. పోనీ కమిషనర్ గారు చేసిరంటారు, ఆ కమిషనర్ గారు కూడా పత్రికా ముఖంగా వచ్చి మీకు ఇది చేస్తామే అని చెప్పాలి కదా. ఎక్కడ ఉంది? ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, నిజంగా కనుక మీరు మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి మా డిమాండ్లను నెరవేర్చాలనుకుంటే ఖచ్చితంగా సాయంత్రంలోగా ప్రెస్ మీట్ పెట్టండి. ఆ ప్రెస్ మీట్ ద్వారా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పేసి ఒక నిర్దిష్టమైనటువంటి హామీని ఇవ్వండి. అప్పటిదానికా మేము ఖచ్చితంగా ఇలా బంద్ జరిగింది, రేపు నీ ఇంటి ముట్టడి జరుగుతుంది, ఎల్లుండి నీ దిష్టిబొమ్మ జరుగుతుంది, ఆవులండి ర్యాలీ జరుగుతుంది, మా ఇష్టానుసారంగా మా డిమాండ్లు నెరవేరే వరకు మా పోరాటం కరీంనగర్ జిల్లాలో కొనసాగుతూనే ఉంటుంది. కరీంనగర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల ఐక్యత ఏందో ఒకసారి ఇలా చూసిరనుకుంటా. ఎక్కడ మీరు ఎంత విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించినా కరీంనగర్లో 100% బంద్ జరిగిందంటే దానికే మా కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్ల ఐక్యత. ఒక్కొక్కటి చెప్తున్నా, కరీంనగర్ అడ్డ పోరాటాల గడ్డ అన్నట్టుగా ఇక్కడికెళ్ళే ప్రతిదీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడికెళ్ళే మేము మోసపోయినాం, ఇక్కడికెళ్ళే మేము దగా పడ్డాం, ఇక్కడికెళ్ళే మేము అన్ని రకాలుగా మా జీవనోపాధిని కోల్పోయినాం. కాబట్టి మీరు కూడా ఈ కరీంనగర్ బిడ్డనే, మరి నీ కరీంనగర్ బిడ్డలను ఆదుకో. ఇలా మేము టవర్ సర్కిల్ పోతే పెద్ద విషయం ఏంటిదంటే 20 రూపాయలు ఆటో పార్కింగ్ ఫీజు కట్టన్నట. మాకు వచ్చేదే 50 రూపాయలు రాని ఆయన అంటే అందులో 20 రూపాయలు పార్కింగ్ ఫీజు కడితే మాకు మిగిలేదేంది? ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు కరీంనగర్లో. కాబట్టి వెంబడే కరీంనగర్ కలెక్టర్ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, కరీంనగర్లో ఆటోలకు ఎలాంటి పార్కింగ్ ఫీజు లేకుండా ఫ్రీ పార్కింగ్ను అవైలబుల్లకు తీసుకురావాలి. లేకపోతే దాని మీద రాబోయే రోజుల్లో మున్సిపల్ను ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ను ముట్టడిస్తాం. ఆటో డ్రైవర్లు చేసుకుంటే బతికేటోళ్ళు. మాకు దాని మీద పేడ్ పార్కింగ్ అని చెప్పేసి మా దగ్గర పార్కింగ్ ఫీజు వసూలు చేసేది విచిత్రంగా ఉంది. ఇది ఇంతకుముందు లోగడ కూడా రోజుకు ₹1 అన్నారు. అప్పుడు వేణం దేవవ్రత కంట కలెక్టర్ ఉన్నప్పుడు హైకోర్టుకు పోయి తీసుకెళ్తే కలెక్టర్ గారిని కూడా కోర్టులో నిలబెట్టిన చరిత్ర ఈ కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి ఉంది. రేపు కూడా మాకు ఫ్రీగా ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ పార్కింగ్ ఫీజు మీద కోర్టుకు వెళ్తాం. మున్సిపల్ కమిషనర్ గారిని ప్రతి ఒక్కరిని కోర్టుకు ఈడ్స్తాం, మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. ఇప్పుడు ఆటో సమ్మె వలన అయితే తెలంగాణ ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటో లేక హాస్పిటల్స్కే కానీ స్కూల్స్కే కానీ ఇంకా అత్యవసర దీనికన్నా వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు. తెలంగాణ ప్రజానీకానికి మీ ఆటో తరఫున మరి ఈరోజు సమ్మె వలన అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, మా కరీంనగర్ రాష్ట్ర ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. మా సమస్యలు మా పొట్ట తిప్పల కోసం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు ఏ కోశాన లేదు. ఎందుకంటే మీరే మాకు దేవుళ్ళు. మీరు రూపాయి ఇచ్చి మా ఆటో ఎక్కితేనే మేము జీవనం గడిపెట్టున్నాం. కాబట్టి ఈ ఒక్కరోజు పెద్ద మనసు చేసుకొని మా ఆటో డ్రైవర్లను క్షమించాలని చెప్పేసి కూడా ఈ కరీంనగర్ జిల్లా ప్రజలను వేడుకుంటున్నాం.
24 గంటల ఆటో బంద్ను విజయవంతం చేసిన తెలంగాణ ఆటో డ్రైవర్లకు, మన కరీంనగర్ జిల్లా ఆటో డ్రైవర్లకు, కరీంనగర్ పట్టణ ఆటో డ్రైవర్లకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లందరూ ఏకమై మన ఒక ఫోన్ ద్వారా కానీ ఒక మెసేజ్ ద్వారా కానీ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే ఐక్యత మనకి ఎల్లకాలం కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మన లోపల మన సంఘానికి స్విచ్ పెట్టే కొందరు చీడ పురుగులు చేరారు. వాళ్ళ మాట నమ్మకుండా కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ సంఘానికి సపోర్ట్ ఇచ్చారు. మీరు మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాము. ఇంకో సందర్భం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు అయ్యారో ఆ రోజు నుంచే మా ఆటోల మీద దెబ్బ కొట్టినాం. అయ్యా మేము ఏం పాపం చేసినామో మీకైతే తెలియదు, కానీ ఏదైతే తెలంగాణ ప్రజలకు ఏం సేవలు అందిస్తున్నారో మాకైతే తెలియదు. కానీ మా పొట్టను కొట్టారు, మా ఇప్ మీద కొట్టన్నా మా పొట్ట మీద కొట్టారు. మీకు ఎంత సబాబు అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. సరే, ఏదైతే అయిందో అయింది. ఇక నుంచి అయినా మా ఆటో డ్రైవర్లకు సేవలు అందించారు. ఇచ్చే 12,000 రూపాయలు సాయంత్రం వరకు వల్ల ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పేదాకా కూడా రాబోయే కాలంలో కూడా ఇటువంటి సమ్మెలు కానీ ఇటువంటి బంధులు కానీ ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఈ కరీంనగర్లో ర్యాపిడో తెలంగాణ వ్యాప్తంగా ర్యాపిడో బైకులకు ఉంది. అది ఏ సందర్భాన్ని ఇచ్చారో మాకైతే తెలియకల్లోడు ఇచ్చిండో తెలివి లేనోడు ఇచ్చిండో నాకైతే తెలియదు. ఎందుకంటే బైక్ అనేది వైట్ ప్లేట్, మరి వైట్ ప్లేట్కు ట్యాక్స్ ప్లేట్ ఎట్లా అనుసంధానం చేస్తారు మీరు? ఈ ఆన్లైన్ పేమెంట్లు ఉంటే మా ఆటోలకు ఇచ్చినట్టే దానికో లెక్కు ఉంది, తిక్కు ఉంది. ఈ బైక్ ఎవడే ఇచ్చేటోడు కొద్దిగానన్నా కామన్ సెన్స్ ఉందా? గింత పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో, మరి ఏం చేస్తారు మీరంతా? బైక్ అనేది కేవలం వైట్ ప్లేట్, ట్యాక్స్ ప్లేట్ కాదు కదా, మరి దానికి ఎట్లా ఇస్తారు ఆన్లైన్ సంస్థలకు? ఇదే నేను గవర్నమెంట్ గారిని హెచ్చరిస్తున్నా. ఇంకోటి ఏంటంటే మా ఆటో డ్రైవర్లకు ఎప్పుడైనా ఇప్పుడు సేవలు చేయాలంటే ఈ సాయంత్రం వరకు ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా కరీంనగర్ ముద్దుబిడ్డ గౌరవ రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బండారు సంపత్ పటేల్, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం కరీంనగర్ ప్రధాన కార్యదర్శి. ఈ ఆటో కార్మికుల సంఘం తరపున ఈరోజు సమ్మె అయితే జరుగుతుంది. మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలనుకుంటారు? మీ డిమాండ్స్ ఏంటి? మా జై తెలంగాణ పోరాటాల గడ్డ కరీంనగరే అడ్డ. ఏ దానికైనా కరీంనగరే ఫస్ట్ అడ్డ. ఏ సమస్య అయినా కూడా, ఏ గొడవ అయినా కూడా, ఏదైనా కూడా రాజకీయంగా అయినా కూడా, కార్మికుల బలంగా అయినా కూడా కరీంనగరే ఫస్ట్ గడ్డ. పోరాటాలకు అడ్డ ఇది. అయ్యా రవాణా శాఖ మంత్రి గారు, అయ్యా సీఎం గారు, మీకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాము. మా డిమాండ్లను ఒప్పుకొని మీరు ముందుకు రారి. లేదంటే మళ్ళోసారి ఆటో కార్మికులు అందరూ మళ్ళోసారి తెలంగాణలో లాక్డౌన్ వచ్చిందని 4 రోజులైనా ధర్నా చేస్తామని ఇది మేము విజ్ఞప్తి తెలుపుకుంటున్నాము. మేము కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి బస్ స్టాండ్కి ఆటోలో ప్యాసింజర్ తీసుకొని వచ్చి దింపే విధానంలో వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఫోటో కొడుతున్నారు. మాకు అసలు ఆటో ఆపి దింపని కనీసం ఒక 1 మినిట్ కూడా సమయం ఇస్తలేరు. వస్తారు, ఫోటోలు కొడతారు, చాలా లేదు. సార్ ఇదేంటి సార్ అంటే రోడ్ అన్నప్పుడు ఫైన్లు పడతాయి, రోడ్డు ఎక్కినప్పుడు ఫైన్లు పడాల్సిందే, ఫైన్ కట్టాల్సిందని సమాధానం చెప్తారు. ఇప్పటికీ బస్ స్టాండ్ ఏరియాలో దాదాపు నాకు తెలిసి ఇప్పుడు ఈ 15 days 30 daysలో చాలా బస్ స్టాండ్ కాబట్టి ఎక్కడ ఆపిన అసలు మరి బస్ స్టాండ్కి వస్తున్నాం మేము ఆటోలు పట్టుకొని, మరి మేము ఎక్కడ దింపలేము? మాకు సరైన ఒక విధంగా ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, మీరు ఆటో డ్రైవర్లు ఇక్కడ పోయి దింపాలని మాకు సరైన ప్లేస్ చూపించాలి. ఏ ప్లేస్ చూపించకుండా మీరు ఆటో రోడ్ ఎక్కిరు కదా, మేము ఫైన్ ఎత్తాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఫైన్లు వేయద్దని మేము కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘం తరపున ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈరోజు ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరపున బంద్ పూర్తిగా జరుగుతున్నది. మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేయనిది ఏమనగా మీరు ఇచ్చిన హామీలే ఏమంటున్నాము. మీరు మేనిఫెస్టోలో పెట్టారు సంవత్సరానికి 12,000 ఆటో సంక్షేమ బోర్డు అని, మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లులో వస్తుందా మీకు కోటా 40% కోటా ఇస్తా అన్నారు. మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం సార్. మేము మాకు సపరేట్గా కావాలని మేము అడుగుతలేము. మీరు 6 మేనిఫెస్టోలు పెట్టారు కదా, అదే 6 మేనిఫెస్టోలలో మా 3 ఉన్నాయి సార్. మేము అదే అడుగుతున్నాం. మాకు దాని తప్ప మేము కావాలి, మాకు ఏమో బిల్డింగ్ కావాలి, ఇల్లు కావాలని మేము అదే ప్రాపర్టీలు కావాలని అడుగుతలేము సార్. కావున ఈరోజు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో అది మాకు తెలుసు, మేము ఎట్లా బతుకుతున్నామో అది మాకు తెలుసు. ఈరోజు పొద్దున 6 గంటలకు మేము లేస్తే సాయంత్రం 10 దాకా మనకు కనీసం ఒక 500 నష్టం మిగులుతలేదు సార్. ఈ ఆటో ర్యాపిడో తీసుకొచ్చి
ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఓలా ఉబేర్ తీసుకొచ్చి దీంతో మాకు ఎంత కడుపు కొట్టారో అది మాకు తెలుసు. మీరు చేసిన హామీలే మేము అడుగుతున్నాం. అందుకొరకే సార్ ఈరోజు మనం బంద్లో పాల్గొంటున్నాం. ఈరోజు కాకపోయినా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఇయ్యలా కాకపోయినా మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా ఒకటి మాకు డిశ్చార్జ్ చేయకుంటే ఈరోజు కాకుండా మళ్ళీ రేపు ఇంకో కార్యక్రమం ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి ఇంకో కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి సార్. మేము గవర్నమెంట్కి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు పూర్తి చేయాలి. ఈ ర్యాపిడో మళ్ళీ ఓలా ఉబేర్లు క్యాన్సిల్ చేయాలి. మొహమ్మద్ కలీముద్దీన్, శివాజీనగర్ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి చేస్తున్నాము. ఏం పేరన్నా? కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడేది ఏంటంటే, ఈరోజు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గవర్నమెంట్ ఇచ్చే హామీలను నెరవేర్చాలని ప్రతి ఒక్క ఆటో డ్రైవరు కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా, 12,000 రూపాయలు ప్లస్ ఇందిరామైన్ల కోట, అవి ఏదైనా కానీ ప్రధాన డిమాండ్లు. ఇప్పుడు ఈ రోజు అయితే సమ్మె అయితే జరుగుతుంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటిది? మీ ప్రధాన డిమాండ్లు, ప్రభుత్వానికి మీ డిమాండ్లు ఏంటిది? ప్రధానమైన డిమాండ్లు ఇప్పుడు ర్యాపిడో, ఓలా, ఊబర్ బైకులను రద్దు చేయాలి. సిటీ బస్సులను రద్దు చేసి ఈ ఆటోలను రాకుండా చేయాలి. మాకు ఇస్తారన్న 12,000 రూపాయలు మాకు ఇచ్చి ఇప్పుడు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లో మా కోట మాకు కేటాయించాలి. అవే ప్రధానమైన డిమాండ్లు. దాని కొరకే మేము ఈ రోజు కాకుండా ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాలైనా రాస్తారోకాలైనా చేయగలమని కోరుకుంటారు. ఏం పేరు సార్? మొహమ్మద్ యాకూబ్, నగర ప్రచార కార్యదర్శి. మా యొక్క డిమాండ్ బంద్ కాలం ఇప్పుడు బంద్ చేసే మన విధానం ఏంటిదంటే, గవర్నమెంట్ మమ్మల్ని ఫ్రీ బస్ తోటి చాలా ఇబ్బంది పెడుతుంది కూడా. 3 సంవత్సరాల నుంచి మా ఆటో డ్రైవర్లు 250 మంది దాకా చనిపోయినారు. దాని కొరకు మనం ఇవాళ బంధుని పిలుపునిచ్చినాము. లైసెన్స్ కొరకు మా హక్కులు తీసి లైసెన్స్కి వెళ్ళి మా హక్కు తీసేసింది. మా సంక్షేమ బోర్డు లేదు మాకు ఓలా ర్యాపిడో తోటి దెబ్బతీస్తుంది. అసలు మేము బతకాలా వద్దా? మేము గవర్నమెంట్ తోటి ఇదే మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఇదే. మనకు సరే ఏదైనా మనం ఏమైనా పాపం చేసినామా? మీకు ఆటో డ్రైవర్లు మీకు ఓట్లు వేయలేదా అని మేము కోరుకుంటున్నాం.